ఆయన ఎందుకు ఇలా నెమ్మదిగా వెళ్ళాడు, అటేపిటే కాలు అనుకుంటూ వెళ్ళాడు, నిద్ర మత్తులో ఉన్నాడు, లేకపోతే ఆయన అలా తూలుతూ ఎందుకు వెళ్ళాడని చాలామంది అంటున్నారు. నేను ఇప్పుడు ఎస్పీ గారు చూపించిన ఈ వీడియో చూసాక నాకు క్లారిటీ వస్తుంది ఆయన అలా ఎందుకు వెళ్ళాడు. ఒకసారి మీరు చూడండి, ఇది ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నాడు ఈయన బండి, ఇక్కడ ఆల్రెడీ లారీ ఉంది, టోల్గేట్ లారీ ఉంది కాబట్టి పక్కనున్న లైన్లో నుంచి రావాలి ఆయన్ని. ఆ లైన్లో నుంచి వచ్చే క్రమంలో ఆయన ఎలా వస్తున్నాడో ఒకసారి మీరు చూడండి. అది రెండు కాళ్ళు అనుకుంటూ నెమ్మదిగా వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకోటి కూడా చూపిస్తారు చూడండి. ఆయన ఎస్పీ గారు ఈ ఫుటేజ్ బయట పెట్టి కూడా చాలా మంచి పని చేశారు ఆయన. ఖచ్చితంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలండి. అక్కడే లారీ పక్క నుంచి జస్ట్ అలా వచ్చాడు ఆయన, కాళ్ళు ఆనుకుంటూ నెమ్మదిగా వచ్చాడు అక్కడ దాకా. వచ్చి ఈ క్రాస్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అది దీనికి కారణం ఏంటో తెలుసండి, బండి మీద వస్తున్నాడు ఆయన, పక్కన లారీ ఉంది, లైటింగ్లో ఉన్నాడు ఆయన. ఇంది హెడ్ ల్యాంప్ వెలగట్లేదు. లైటింగ్లో ఉన్నప్పుడు ఎదురు చీకటి ఉన్నప్పుడు ఈ లైటింగ్ మన ఫేస్కి కొడుతున్నప్పుడు ఆ చీకట్లో ఏముందో కనపడదు కాబట్టి ఆ చీకట్లోకి వచ్చేదాకా రెండు కాళ్ళు అనుకుని నెమ్మదిగా వచ్చాడు. వన్స్ ఆ చీకట్లోకి వచ్చిన వెంటనే కన్ఫర్మ్ అయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కారణం అదండి. అంతేగాని అంతకుముందు ఏదో దాడి జరగటం, అక్కడ ఏదో నెమ్మదిగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఆయన నిద్రమత్తులో ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది మరీ ఓవర్గా వెళ్ళి, కొంతమంది శత్రువులు ఉంటారు కదా, ఆయన ఏదో డ్రింక్ చేసాడు ఇంకోటి ఈ రూమర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కావాలంటే మీరు కూడా చూడండి, ఎప్పుడన్నా మనం లైట్ ఇలా పడుతున్నప్పుడు లైటింగ్లో వెళ్తే లైట్ తర్వాత చీకటి ఉందనుకోండి, ఆ చీకట్లో ఏముందో కనపడదు. హెడ్లైట్ ఉంటే కనపడుతుంది, హెడ్లైట్ లేదు ఇక్కడ, ఓన్లీ పక్కనున్న బ్లింకర్ వెలుగుతుంది. ఆ బ్లింకర్ అంతలా లైటింగ్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే లైటింగ్ దాటే వరకు, చీకట్లోకి వెళ్ళే వరకు కొంచెం నడిపించుకుంటూ వెళ్ళి ఆ చీకట్లోకి వెళ్ళిన తర్వాత ఐ సెట్ అయిపోద్ది కాబట్టి ఫాస్ట్ కొట్టాడు. తర్వాత సీసీ ఫుటేజ్లో కూడా చూడండి ఫాస్ట్ కొట్టుకుంటూనే వెళ్ళాడు. కొద్దిమంది ఏమంటారంటే ఎక్కడో ఏదో చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటున్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటున్నానంటే 11:30కి టోల్గేట్ దాటాడు ఆయన, 11:41కి ఒక షాపు దాటాడు. 41 దాకా బతికే ఉన్నాడు. 11:41 దాకా ఆయన బండి మీద వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. 11:42కి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. మీకు అర్థమవుతుందండి, 11:42కి అయింది. 41 కంటే ఒక నిమిషం ముందు కూడా బ్రతుకున్నాడు. కాబట్టి ఈ ఒక్క నిమిషం గ్యాప్లో ఆయన చంపేసి ఆ డెడ్ బాడీని పట్టుకొచ్చి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ముందు పడేయటం కానీ, లేదా దాదాపు 200-300 కేజీలు బరువు ఉన్న బుల్లెట్ నెత్తి ఆయన దగ్గరికి తేవటం కానీ 1 మినిట్లో అసాధ్యం. ఆ పని చేయాలంటే 1 మినిట్లో 100 మంది కాదు 1000 మంది వచ్చినా 1 నిమిషంలో చేయలేరు. కాబట్టి అలా జరిగి ఉంటుందేమో, ఎక్కడో కొట్టి ఇక్కడ తీసుకొచ్చారనే దానిలో కూడా వాస్తవం లేదు. అయితే ఈయన బండి పడిపోయిన తర్వాత ఏం జరిగిందనే సీసీ ఫుటేజ్ వస్తే ఒకవేళ కొద్దిమంది మనోళ్ళు అన్న డౌట్, నాకు కూడా అది వాల్యుబుల్ అనిపించింది. ఏమో ఆయన పడిపోయిన తర్వాత ఎవరైనా దిగి 10 మంది వెళ్ళి కర్రలట్టుకుని కొట్టారేమో, చంపారేమో ఆ అనుమానం కొంతమందిలో ఉంది. అందుకే నేను ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణగా బాడీ మీద కర్రల దెబ్బలు ఏమైనా ఉన్నాయా, కత్తిపోట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ దెబ్బ తగలడం వల్ల ఆయన ముఖ్యంగా చనిపోవడం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణ. ఇప్పుడు ఆర్ఎఫ్ఎస్ఎల్ అంటే టీషర్ట్లు పంపించారు, ఇవి పంపించారు, అక్కడ ఏమైనా వేలు ముద్రలు ఉన్నాయా, పాద ముద్రలు ఎన్ని వెరిఫై చేస్తారు. ఓకే, తర్వాత ముందైతే జనాల ఆందోళన తగ్గించడానికి వాళ్ళ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ పోలీసులు చెప్తే ఆ నమ్మరేమో, ఎస్పీ గారు చెప్తే ఆ నమ్మరేమో అనుకున్నది లేదు కదా. వాళ్ళ బంధువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ చూపిస్తూనే చేసి ఉంటారు. అక్కడ జరిగింది ఏదో చెప్పు ఉండాల్సింది. ఏమో నిజంగా కత్తిపోటు ఉందని చెప్పేయాలి. నిజంగా ఏమైనా కర్రలతో కొట్టినట్టు చెప్పేయాలి. లేదా అక్కడ ఓన్లీ యాక్సిడెంట్ అయినట్టుందా అదన్నా చెప్పాలి. అది చెప్పకుండా దీన్ని ఎందుకంటే సాగరిస్తున్నారు ఇంకానే. ఈ పాటికి మన దగ్గర ఉన్న టెక్నాలజీకి ఈ వివరాలన్నీ మీ దగ్గర లేకుండా లేవు కదా. దయచేసి దీని గురించి ఆలోచించండి. అయితే ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, బుల్లెట్ పాయింట్ ఇది. ఆయన నెమ్మదిగా రావడానికి గల కారణం మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను రండి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈ లైన్ చూడండి, ఈ లైన్ అవతలే లైటింగ్ ఉంది, పైగా లైటింగ్ డైరెక్ట్ పడుతుంది. డైరెక్ట్గా కళ్ళకి లైటింగ్ పడుతున్నప్పుడు ఈ లైట్ దాటిన తర్వాత ఇదంతా చీకటి. ఆ చీకటి ఆయనకి కనిపించదు, చీకట్లో ఏముందో కనిపించదు, ఎందుకంటే ఆయన హెడ్ లైట్ వెలగట్లేదు. ఆ హెడ్ లైట్ వెలగని కారణంగా ఆయన ఈ లైటింగ్ దాకానే చూడండి నడుచుకుంటూ వచ్చాడు. లైటింగ్ ఒకటి క్రాస్ చేసినంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మీరే చూడండి, అదిగో అక్కడ దాకా అదిగో నడుచుకుంటూ వచ్చాడు. అదే కాళ్ళు అనుకుంటూ అది చూడండి, కాలు పైకి ఎత్తేసాడు, మళ్ళీ ఫాస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఒకవేళ నిజంగా ఆయన అక్కడికి వచ్చేటప్పటికి ఏదైనా నీరసంగా కానీ లేదా అప్పటికే దాడి జరుగున్నా ఏం జరుగున్నా
ఆ తర్వాత చీకట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అలా నెమ్మదిగానే ఇల్లు ఉండాలి. వన్స్ ఆయన చీకట్లోకి ఎంటర్ అయిన వెంటనే కళ్ళు ఆ చీకటిని సెట్ చేసుకున్నాయి, కొట్టుకుని వెళ్ళిపోయి. ఈ పాయింట్ నాకే అర్థమైంది. దయచేసి ఇది ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ఆధారాలన్నీ తొందరగా బయటపెట్టండి. దాని వెనకాతలు ఏమన్నా ఉన్నా అది హత్య అయినా బయటపెట్టండి, అది యాక్సిడెంట్ అయినా బయటపెట్టండి. దీన్ని సాగదీయటం వల్ల మాత్రం మీరు సాగదీసే 2 రోజులు 3 రోజులు 5 రోజులు 10 రోజుల తర్వాత మీరు ఏది ఇచ్చినా కూడా ఈ 5 రోజులు 10 రోజుల్లో దాన్ని మార్ఫింగ్ చేశారు, ట్యాంపర్ చేశారనే అనుమానాలు ప్రజల్లో కలగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఇంత పోలీస్ నెట్వర్క్, ఇంత నెట్వర్క్ ఉండి, ఇంత హైఫై టెక్నాలజీ మన దగ్గర ఉండి ఇంత ఈ కేసుని ఇన్ని రోజులు మనం చేయడం అనేది మాత్రం నాకు ఎందుకో భావ్యంగా అనిపించలేదండి. అయితే పోలీసు వారి లెక్కలు పోలీసు వారికి ఉంటాయి, ఏమో అల్లర్లు జరిగే అవకాశం ఎన్నో చూసుంటారు. ఇలాంటివి అల్లర్లు జరుగుతాయనో, లేకపోతే ఇది ఇలా బయటపడడం వల్ల పలానా వాళ్ళు ఇలాగ అవుతారని ఏమో మీ లెక్కలు మీకు ఉండొచ్చు. బట్ ఇప్పుడుండే ఈ జనరేషన్కి, ఇప్పుడుండే సోషల్ మీడియా యుగానికి ప్రజలు ఏం కోరుకుంటారనేది మాకు తెలుసు కాబట్టి ఇన్స్టెంట్గా వాస్తవం చూపిస్తే ఎవరన్నా ఒప్పుకుంటారండి.